హాయ్ మా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బాంబ్ మూవీ అయితే చూశాను. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఒక ఊర్లోని ప్రజలందరూ కూడా కలిసిమెలిసిగా ఉంటే ఒక అనుకోని కారణాల వల్ల ఊర్లోని ప్రజలు రెండు భాగాలకు విడిపోతారు. ఆ టైంలోనే వాళ్ళని కలుపుదామని ఒక వ్యక్తి ఉంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆ రెండు ఊర్లు ఎలా కలిసాయి అని దాని చుట్టూ అల్లిన కథే ఈ టోటల్ మూవీ బాంబ్ మూవీ కథ. ఇందులో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం, ఎప్పుడైతే ఆయన చనిపోతారో దాని తర్వాత నుంచి వచ్చే ప్రతి సీను కూడా ఒక డిఫరెంట్ ఎలివేషన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఆ బాంబ్ అని టైటిల్ పెట్టిన దానికి ఆ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం కామిక్ వేగా ఉన్నా దాన్ని చాలా పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశారు. యాక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. సినిమాలో ఏమైనా డ్రాబ్యాక్ ఉంది అంటే అదేంటంటే ఫస్ట్ 40 మినిట్స్ చాలా అంటే చాలా డ్రాగ్ చేశారు. ఎందుకంటే సినిమా కథలోకెళ్ళడానికే చాలా అంటే చాలా టైం తీసుకున్నారు. అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ మ్యూజిక్ పరంగా అయితే మాత్రం సినిమా ప్రతి పావుగంటకొకసారి కొన్ని ఎలివేషన్ సీన్స్‌లా ఉంటాయి. ఆ సీన్స్‌ని ఓకే. బానే తీశారు. మ్యూజిక్ పరంగా అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటారా సినిమాకి తగ్గట్టు బానే ఉంది. సో, ఓటీటీలో ఉన్నోళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి చూసేయండి ఖచ్చితంగా బానే ఉంటుంది. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్‌స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మావ.